ఎందుకు ఈ మోహం అనేటువంటిది ఎప్పుడు అలాగే ఉండిపోతుంది. లోహం పడిపోయినాడు. కశ్యపో విదురాచార కృతస్నేహో దురాత్మన బ్రహ్మాదం శశాపాత కశ్యపం ముని సంతమం మర్యాదాక్షణార్థం కి పౌత్రం పరమవల్లభం అంశేనత్వం పృథివ్యామై ప్రాప్య జన్మ యదో కిల భార్యాభ్యాం సంయుతస్తత్ర గోపాలత్వం కరిష్యసి. ఎవరు శపించినాడు? ఈ ఆవు విషయంలో వరుణుడు ఏమన్నాడు అంటే నా హిమాసికి వర్ణము కశ్యప అని చెప్పి ఎక్కడినావు ఏమన్నాడు? ఏం మాట్లాడలేదు. ఆ సరే ఇస్తాను అన్నాడు, నేను పంపిస్తాను అన్నాడు. మళ్ళీ ఆయన పోయినా నేను పంపించడానికి లేదు. 2 సార్లు 3 సార్లు అయిపోయినాక ఇంత లోపల నీకు అని చెప్పేసి చెప్పించాడు. ఏమన్నాడు? నీవు వెళ్ళి భూలోకంలో గోపాలకుడు పోయి కొడతావు, ఈ ఆవులు దాచుకుంటూ కొడతావు, యదువంశంలో కొడతావు అని చెప్పేసి చెప్పించినాడు. భూలోకంలో కొట్టుకోవడానికి ఎవరిని? బ్రాహ్మణుడు, బ్రహ్మవేత్త కశ్యపుడు, బ్రహ్మకు సాక్షాత్తుగా కుమారుడైనటువంటి ప్రజాపతి అయిన కశ్యపుడిని వరుణుడు శపించినాడు. శపించి మన బ్రహ్మదేవుడు ఏమన్నా అంటాడేమో ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇలా శపించాను స్వామి అని చెప్తే మంచి పని చేసావు, నేను అదే శపం చెప్పాను పాపం పెట్టేవాడు. కర్మాలైనటువంటి దేవుడు చేసిన తప్పు అంశావతరణార్థం భూభారహరణాయ చ తదా ఆదిత్యాది శక్తాః శోక సంతప్తతయా వృషం. ఇలా శపించబడినటువంటి కశ్యప ప్రజాపతి వసుదేవుడు అనే రూపంలో జన్మించినాడు. ఎవరికి? కృష్ణ పరమాత్మకు జన్మనివ్వడానికి వసుదేవుడుగా జన్మించినాడు. మరి దేవకి ఏం చేసింది స్వామి? ఆవిడ చేసింది కూడా చెప్తారు. తదా అతిథి దితిశబ్దాః శోక సంతప్తయా వృషం. శోకంతో ఉండేటువంటి దితి అతిథికి శపించింది అన్నాడు. ఎందుకు అంటే కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళింది. ఎవరు? దితి. వెళ్ళి స్వామి నాకు ఎప్పుడు రాక్షసులు కలుగుతూ ఉన్నారు, దైవ గుణాలు కలిగినటువంటి కుమారులంతా నా సోదరి అయినటువంటి దితికి కలుగుతూ ఉన్నారు, నాకు కూడా నీ తపోబలంతో దైవయోగం కలిగినటువంటి కుమారుడు అని కోరింది. సరే అన్నాడు కశ్యపుడు. అని ఒక వ్రతం చెప్పేసినాడు. భయపానము, పాలు తాగి ఉండాలి, అందులో దేశీయాలే రావాలి. పాకెట్ పాలు ఒప్పుకోరు, ఆవు దగ్గర పాలు పెట్టుకొని అలా తీసుకొని తాగాలి. భయపానం అని చెప్పాడు. ఆ వ్రతం చేస్తున్న నాలుగు నియమించినతో ఉన్నారు. నేను వ్రతంలో